హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియో ఏంటంటే కొత్త పథకాన్ని ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం అనే దానిపై ఈ వీడియో. ఎవరైనా కొత్తగా మన ఛానల్ కి వచ్చినట్లయితే వెంటనే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా టాపిక్ విషయానికి వస్తే తెలంగాణ ప్రభుత్వం కొత్త పథకాన్ని ప్రకటించింది. ఇందిరా గిరిజన వికాసం పేరుతో ఈ నూతన స్కీమ్ ను అమలు చేయనున్నట్లు బడ్జెట్ లో వెల్లడించింది. ఈ పథకం కింద పోడు భూములు సాగు చేసుకునే గిరిజన రైతులకు సౌర ఆధారిత పంపు సెట్ల ద్వారా సాగునీటి సరఫరా చేయనుంది. ఇది గిరిజన రైతుల వ్యవసాయ ప్రగతికి ఎంతో దోహదం చేయనుంది. పోడు భూముల్లో కేవలం పంటలే కాకుండా అటవీ ఉత్పత్తులు, తోటల పెంపకానికి కూడా ప్రోత్సాహం అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటోంది. పథకంతో రాష్ట్రంలోని 2.1 లక్ష గిరిజన రైతులకు లబ్ధి చేకూరనుంది. 4 ఏళ్ల కాలానికి గిరిజనుల వ్యవసాయ అభివృద్ధి కోసం ప్రభుత్వం మొత్తం 12,600 కోట్లు కేటాయించినట్లు తెలిపింది. ఈ నిధులతో గిరిజన రైతులకు సాగునీటి వనరులు పెంపొందించడంతో పాటు వ్యవసాయాన్ని మరింత ఆధునీకరించడానికి అవకాశం కల్పించనుంది. ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ కొత్త పథకం గిరిజన రైతుల ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచడంతో పాటు పోడు భూముల వినియోగాన్ని సమర్థవంతంగా మార్చనుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు ఎటువంటి అప్డేట్స్ ను తెలుసుకోవాలనుకుంటున్నారో వెంటనే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి.